హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో టైటిల్ చూడగానే మీరు కొంత ఆశ్చర్యానికి గురయ్యారనే నేను అనుకుంటున్నాను. ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా వయస్సు ఉందా అంటే ఉందనే చెప్తున్నాయి మన పురాణాలు. ఈ వీడియోలో మనం ప్రస్తుతం బ్రహ్మదేవుడు ఏ వయస్సులో ఉన్నాడో తెలుసుకుందాం. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మదేవుని వయస్సు లెక్కించాలంటే మొదటగా మనం కాలచక్రం గురించి తెలుసుకోవాలి. కాలచక్రం అనేది ఒక నిరంతర ప్రక్రియ. సులువుగా చెప్పాలంటే రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతూ మళ్లీ మొదటి నుండి తిరిగి మొదలయ్యే ప్రక్రియ. మనము అనుభవిస్తున్న సమయాన్నే కాలం అని వ్యవహరిస్తాము. మనకు 24 గంటలు గడిస్తే ఒక రోజు, 30 రోజులు గడిస్తే ఒక నెల, 12 నెలలు గడిస్తే ఒక సంవత్సరం, అలా 100 సంవత్సరాలు గడిస్తే ఒక మనిషి ఆయుష్కాలం అవుతుంది. కాలాన్ని, దాని కాల పరిమితిని బట్టి ప్రతి కాలాన్ని యుగాలుగా విభజించడం జరిగింది. హిందూ పురాణాల ప్రకారం మనకు 4 యుగాలు ఉన్నాయి: కృతయుగం లేదా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఇప్పుడు మనం ప్రతి యుగం యొక్క కాల పరిమితిని గురించి తెలుసుకుందాం. కృతయుగ కాల పరిమితి 17,28,000 మానవ సంవత్సరాలు. త్రేతాయుగ కాల పరిమితి 12,96,000 మానవ సంవత్సరాలు. ద్వాపరయుగ కాల పరిమితి 8,64,000 మానవ సంవత్సరాలు. కలియుగ కాల పరిమితి 4,32,000 మానవ సంవత్సరాలు. 4 యుగాలను కలిపితే అది ఒక చతుర్యుగం లేదా మహాయుగం అవుతుంది. 71 మహాయుగాల సమయం గడిస్తే అది ఒక మన్వంతరం అవుతుంది. ప్రస్తుతం మనం 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాము. హిందూ పురాణాల ప్రకారం ప్రతి మన్వంతరాన్ని ఒక మనువు పాలిస్తాడు. మనకున్న మొత్తం మన్వంతరాల సంఖ్య 14. అవి స్వయంభువ మన్వంతరం, స్వరోచిష మన్వంతరం, ఉత్తమ మన్వంతరం, తామస మన్వంతరం, రైవత మన్వంతరం, చాక్షుష మన్వంతరం, వైవస్వత మన్వంతరం, సూర్య సావర్ణి మన్వంతరం, దక్ష సావర్ణి మన్వంతరం, బ్రహ్మ సావర్ణి మన్వంతరం, ధర్మ సావర్ణి మన్వంతరం, భద్ర సావర్ణి మన్వంతరం, దేవసావర్ణి మన్వంతరం, ఇంద్రసావర్ణి మన్వంతరం. ప్రస్తుతం మనం 7వ వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. 14 మన్వంతరాలు గడిస్తే అది ఒక కల్పం అవుతుంది. ఒక్కో కల్పంలో 14 మన్వంతరాలు, 71 మహాయుగాలు మరియు ఒక్కో మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం మనకున్న మొత్తం కల్పాల సంఖ్య 30. అవి శ్వేతవరాహ కల్పం, నీలలోహిత కల్పం, వామదేవ కల్పం, రత్నాంతర కల్పం, రౌరవ కల్పం, దేవకల్పం, బృహత్ కల్పం, కందర్ప కల్పం, సద్యః కల్పం, ఈశాన కల్పం, తమో కల్పం, సారస్వత కల్పం, ఉదాన కల్పం, గరుడ కల్పం, కోర కల్పం, నారసింహ కల్పం, సమాన కల్పం, ఆగ్నేయ కల్పం, సోమకల్పం, మానవ కల్పం, తత్పుమాన కల్పం, వైకుంఠ కల్పం, లక్ష్మీ కల్పం, సావిత్రి కల్పం, అఘోర కల్పం, వరాహ కల్పం, వైరాజ కల్పం, గౌరీ కల్పం, మహేశ్వర కల్పం, పితృకల్పం. ప్రస్తుతం మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం కాలచక్రం అంటే ఏమిటో వివరంగా తెలుసుకున్నాం. అలాగే మనకు ఉన్న రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు మరియు కల్పాల సమయాన్ని ఎలా లెక్కిస్తారో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి తిరిగి వచ్చేద్దాం. బ్రహ్మదేవుని వయస్సు ఎంత? బ్రహ్మదేవుని వయస్సును లెక్కించాలంటే మనం తెలుసుకున్న కాలచక్రాన్నే ఆధారంగా తీసుకుని లెక్కించాలి. మన మానవులకు 24 గంటలు గడిస్తే ఒక రోజు అవుతుంది. కానీ అదే బ్రహ్మదేవునికి 24 గంటలు అంటే మన కాలచక్రం ప్రకారం 2 కల్పాలు. అంటే ఒక కల్పం పగలు అయితే మరొక కల్పం రాత్రి. 2 కల్పాలు కలిస్తే అది బ్రహ్మదేవునికి ఒక అహోరాత్రం అవుతుంది. ఒక అహోరాత్రం అనేది బ్రహ్మదేవునికి ఒక రోజు అయితే 30 అహోరాత్రాలు గడిస్తే ఒక నెల, 360 అహోరాత్రాలు గడిస్తే ఒక సంవత్సరం, 36,000 అహోరాత్రాలు గడిస్తే బ్రహ్మదేవునికి 100 సంవత్సరాలు అవుతాయి. మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మదేవుడు 51వ సంవత్సరంలో ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను. బ్రహ్మదేవుని వయస్సు మన మానవ సంవత్సరాలలో ఎంత అని ఇప్పుడు మీరు ఊహించండి.
ప్రస్తుతం బ్రహ్మదేవుని వయస్సుకి మన మానవ సంవత్సరాలలో ఎన్ని అహోరాత్రాలు, కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాలు, యుగాలు మరియు సంవత్సరాలు గడిచిపోయాయని. ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.